సూర్యుడు ఉదయిస్తుంది, చాలా బాగుంది. వరి చేనులు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. తాటి చెట్లు, వరి పంట చాలా బాగుంది. సాలెపురుగులు చూస్తున్నాం మనం. ఈ సాలెపురుగులు చాలా రోజుల కింద, అంటే దాదాపుగా 400 మిలియన్ సంవత్సరాల కింద అప్పుడు పుట్టాయని, డైనోసార్లకు ముందే ఇవి జన్మించాయని, జీవించి ఉన్నాయని చెప్తుంటారు. అంబర్లో సంరక్షించబడిన సాలెపురుగు వల ఇది. వివిధ ఆవాసాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. వీటి పరిమాణాలు, ఆకారాలు రంగురంగులలో ఉంటాయి. తూనీగ లేదా తుమిష్కలు అంటారు వీటిని. పెద్ద రెక్కలు, పొడవు తోక వాతావరణ మార్పుల పట్ల బాగా ప్రభావితమవుతాయి. ఈ పువ్వు తెల్ల రంగులో చాలా బాగుంది. ఇవి వరి కాడల నుండి ఇంకో చెట్టుకి, అంటే ఇంకో కాడలు వలలాగా తయారు చేసుకొని అటువైపు ఇటువైపు తిరుగుతూ, ఇవి మనం చూస్తున్న సాధారణమైన సాలెపురుగులు కావు. ఇవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వరి పంటలో కొన్ని కీటకాలు వరి కాడలను తింటుంటాయి. ఈ కీటకాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సాలెపురుగులు. వరి చేను మధ్యలో వరంపై పోతున్నప్పుడు మన కాళ్ళకి తడతాయి. కొద్దిగా చీదరలాగా కూడా పెడుతుంది. అయినా మనకు ఏమీ కాదు. అవి కరిచి ఏమైనా అయిందని నేను ఎప్పుడు వినలేదు. వరి చేను చూస్తూ ఉంటే వరి కొమ్మల ఒడ్లు అయినవి. వరి చేను కోసే సమయం. బొత్త నుండి కమ్మలు కింద పడ్డాయి. ఎదురుగా వేప చెట్టు, పక్కనే తాడి చెట్టు. పచ్చని పైరులతో ఉదయిస్తున్న సన్ రైజ్ చాలా బాగుంటుంది కదా. పక్కనే తాటి చెట్లు, పక్షుల కిలకిల రాగాలు. మనం చూస్తున్న ఈ పచ్చని పైరు పక్కన వేప చెట్టు. మనం బావుల కడిగి పోయినప్పుడు వేప చెట్లు ఉంటే ఆ ఆనందం వేరు. దానిపైన ఎక్కి దునుకుతుంటాము. పక్కనే కాలువ, ఆ కాలువలో వాటర్ వస్తుంటాయి. మనం అటు ఇటు దాటుతున్నప్పుడు చాలా బాగుంటుంది. చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు పొలాల దగ్గరికి వెళ్తుండాలి. వచ్చి తీసుకుపోయి దాంట్లో వేస్తారా? లేదు, అవే వాడతాయిరా. దానికి స్పైడర్ మ్యాన్లు ఉంటాయా లోపల పెద్దది? అవును. అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా, అక్కడ కొబ్బరి చెట్టు కింద గోంగూర చెట్లు చాలా పెద్దగా అయినాయి. ఈ తాటి చెట్ల నీడ బాగుంది.